హాయ్ అమర్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు ఇది ఇలాగ మాట్లాడడం మీ అందరితో కొత్త అండ్ ఫస్ట్ టైం కూడా. వెల్కమ్ టు క్యాంటోల్ యాక్చువల్లీ. అండ్ ఫస్ట్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. ఎక్కడ చూసినా చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మూవీస్ గెటింగ్ లైక్ అ వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆడియన్స్. సో వాట్ యూ థింక్ పీపుల్ ఆర్ లైకింగ్ ది మోస్ట్ అబౌట్ సుమతి శతకం? నేను ఏదైతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఒక్క ఛాన్స్ అని అడిగాను. సో అది ఫస్ట్ డే 1 లో ఐ ఫెల్ట్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను, భయపడ్డాను. అరే ఇది మనం ఇంత మాట చెప్పి అడిగాం కదా, ఏదో ఎక్కడో మిస్టేక్ ఏమైనా అయిద్దా ఏంటి అని కొద్ది టెన్షన్ పడ్డాను. బట్ ఆ రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిన స్క్రీన్స్ ఈ రోజు వరకు కొన్ని థియేటర్స్ ఇస్ బీయింగ్ హౌస్ఫుల్. అంటే మనం హౌస్ఫుల్, సినిమా హౌస్ఫుల్ ఏందిరా, టికెట్లు ఎవరా అని మనం ఎలా మాట్లాడుకుంటాం. ఫస్ట్ టైం నా సినిమాని నేను లైవ్ లో స్క్రీన్స్ హౌస్ఫుల్ అవడం, హాల్స్ అనేది చూసుకున్న తర్వాత వాస్ సో హ్యాపీ. అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నిజంగా నేను చేసిన వర్క్ చూస్తారు అనే నమ్మకం అయితే ఉంది, కానీ నిజంగా హౌస్ఫుల్ అయ్యేంత అభిమానం నా మీద ఉందనేది నిన్ను చూశాక నాకు అర్థం. దట్ ఈస్ సో హ్యాపీ, ఐఎమ్ సో బ్లెస్డ్. కంగ్రాట్స్ అమర్ గారు. నేను మిమ్మల్ని బిగ్ బాస్ నుంచి చూస్తున్నా. ఐ నో హౌ హార్డ్ వర్కింగ్ యు ఆర్. అండ్ ఫైనల్గా మీ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ రివ్యూస్ లో చాలా మంది ఫిల్మ్ చాలా లైక్ వెరీ రూటెడ్ అండ్ క్లోజ్ టు రియల్ లైఫ్ అని వింటున్నాను. వాట్ వాస్ లైక్ ద ఇంటెన్షన్ బిహైండ్ లైక్ వైల్ మేకింగ్ దిస్ మూవీ? ఇట్స్ ఓవరాల్ ఫన్ అండి. అంటే బేసిక్ అంటే ఒక అల్లరిగా ఎనర్జీగా ఉండే ఒక అబ్బాయి. సో ఒక అమ్మవారు లాంటి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలాంటిది అంటే పాయింట్ ఆబ్వియస్, అందరు సినిమా చూశారు కాబట్టి ఐఎమ్ ఓపెనింగ్ ద పాయింట్. లైక్ అమ్మవారిని పూనే అమ్మాయిని వీడు ప్రేమిస్తే ఏమవుతుంది. బేసిక్ అలాంటి అమ్మాయిల్ని మనం అంటే ఎవరు ప్రేమించారు, గ్రామ దేవతల్లాగా చూస్తాం. వాళ్ళకి పెళ్లిళ్ళు ఇవేమీ ఉండవు, వాళ్ళు అంటే వాళ్ళ ఊరికి అంకితం అయిపోవాలన్నమాట. సో అలాంటి ఫాంట్ లో ఉండే అమ్మాయిని అసలు వీడు ప్రేమిస్తే ఏమైతుంది, కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉంటాయి అంటే అలాంటి దాన్ని ఫేస్ చేయాలని చాలా ధైర్యం కావాలి. సో మనం ట్రూగా లవ్ చేస్తే ఎంతకైనా తెగించచ్చు అనే ఒక హుక్ లైన్ అండి. డిఫరెంట్ గా అండ్ డైలాగ్స్ ఆర్ డిఫరెంట్. నాకు కొద్దిగా ఎనర్జీని ఎక్స్పోజ్ చేసుకుంటే స్కోప్ దొరికింది. కామెడీ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో డైలాగ్స్ చెప్పేటప్పుడు ఇంప్రొవైజేషన్ చేసుకోగలను, ఒక చేసుకోవచ్చు, ఇది చెప్పొచ్చు అనే ఒక స్కోప్ దొరికింది. ఓవరాల్ గా సుమతి శతకం అనేది చెప్తున్నా కదండి, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నేను నైట్ ఏదో బిగ్గెస్ట్ స్టార్ అయిపోతానని కాకపోయినా ఒక అడుగు నేను ముందుకు వచ్చాను. సో నెక్స్ట్ ఏమున్నా గానీ చెయ్యగలను, చేస్తాడనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశానండి. మీ రియల్ లైఫ్ లో కూడా మీరు చాలా లైక్ బిగ్ బాస్ లో కూడా చూసాను, బీబీ జోడీలో కూడా చూస్తున్నాను, లైక్ ఫుల్ కామెడీ ఫన్ లవింగ్ క్యారెక్టర్ కదా మీది. మూవీలో కూడా కొన్ని సీన్స్ లో అలానే అనిపించింది. సో హౌ క్లోజ్ వాజ్ ఇట్ టు యువర్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ప్లేయింగ్ దట్ రోల్? అంటే ఒకటి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు, నవ్వుతూ ఉండడం, నవ్విస్తూ ఉండడం. మనకు ఏముంటదంటే 10 మంది దగ్గర నాకు 10 మందిని కలుపుకుపోవడం ఇష్టం. తెంపుకోవడానికన్నా 10 మందితో కలుపుకొని పోతాను. నాకు ఆ నేచర్ చిన్నప్పటి నుంచి ఉండేదే. సో ఎక్కడున్నా నాకు ఏదనిపిస్తే అది ముఖం మీద మాడడం అలవాటు. ఫస్ట్ థింగ్, ఆ దరిద్రం అలవాటు నాకు ఎప్పుడూ ఉంటది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి లైఫ్ లో. బట్ ఇట్స్ సమ్వాట్ క్లోజ్ టు మై క్యారెక్టర్. అల్లరిగా ఉండడం ఇప్పటికి ఐ లవ్ ఇట్. ఐ ఫెల్ట్ ద సేమ్. అవును, అనిపించింది. థ్యాంక్స్ అండి. సో కమింగ్ టు లైక్ మూవీ వచ్చేసి లైక్ టోటలీ లైక్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చింది. సో రూరల్ అంటే చాలా చాలా యాక్టివిటీస్ కొన్ని చాలా ఫన్నీగా అవుతూ ఉంటాయి. సో ఎనీ సీన్ ఆర్ మూమెంట్ ఇన్ ది మూవీస్ లైక్ క్లోజెస్ట్ టు యువర్ హార్ట్ ఆర్ కనెక్టెడ్ టు యువర్ రియల్ లైఫ్? రియల్ లైఫ్ కనెక్షన్ లో తక్కువ అండి, ఎందుకంటే ప్రాపర్ గా సుమతి శతకంలో కృష్ణ అనే క్యారెక్టర్ లోనే అమర్దీప్ అనే క్యారెక్టర్ కంటే కూడా కృష్ణ అనే క్యారెక్టర్. సో కృష్ణకు ఎదురయ్యే ప్రతి ఒక్కటి రోజుకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్, రోజుకు ఒక కొత్త సీన్, రోజుకు ఒక కొత్త డైలాగు, రోజు ఒక కొత్త నేటివిటీ, రోజుకు ఒక కొత్త పరిచయాలు. సో ఇలానే ఉంది. అంటే ఆ కృష్ణ అనే క్యారెక్టర్ ని ఎన్హాన్స్ చేశారు బాగా. సో అందరితో బాగుంటాడు, కానీ వీడి పని వీడి కొద్దిగా పీసినారోడు. షాప్ లో పొదుపు అనే ఒక కాన్సెప్ట్ ఉంటది, హోల్ చేసుకొని ఉంటాడు. సో ఒక వర్కర్ లైక్ అంజీ టేస్టీ తేజతో క్లోజ్ గా ఉండడం, ఊరి వాళ్ళతో మంచోడు, అరే కృష్ణ గారికి హెల్ప్ చేద్దాం అంటే ఒక ఊరు మనవాడు, వీడు మా ఇంటి పక్కింటి వాడు అని చెప్పుకునే నేచర్ కృష్ణ. ఆల్మోస్ట్ అంతే. ప్రీమియర్స్ కూడా చూసాం, ఆల్మోస్ట్ మీ ఫ్రెండ్స్ అంతా చాలా సపోర్టింగ్ గా ఉన్నారు. నేను ఒకటే చెప్తా, ఫ్రెండ్ అనేవాడు రోజు పలకరించాల్సిన అవసరం లేదు, రోజు మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్షిప్
ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాల్సిన అవసరం లేదు. నిజంగా మనకు అవసరం ఉన్నప్పుడు మన వెనకాల వించున్నాడే మన పర్ఫెక్ట్, సూపర్. మ్యూజిక్ కి సో కూడా చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది. నాకు ఆ సాంగ్ నచ్చింది, సుమతి సాంగ్. ఒక 2 లైన్స్ హమ్ చేస్తారా మా కోసం? మ్యూజిక్ నేను హమ్ చేస్తే నేను పాడితే బాగోదండి బాబు, మన గొంతు అంత బాగా. మనం డైలాగులు చెప్పడం వరకే కానీ పాట అంటే నా బుజ్జి బుజ్జి సుమతి, నా చిట్టి చిట్టి సుమతి, నా చందమామ నువ్వే పిల్ల నాతో వస్తావా, అంతే. మనం ఎక్కువ పాడితే బాగోదు. యా, నాకు ఈ సాంగ్ నచ్చింది. అవునండి. అంటే నాకు ఒక డెబ్యూ హీరో అయిన ఐఎమ్ సో హ్యాపీ. లైక్ చాలా మంది అంటారు సినిమా బాగుంటే సాంగ్స్ బాగోదు, సాంగ్స్ బాగుంటే సినిమా బాగోదు అది అని. ఓకే, నాకు సాంగ్స్ ఐ థింక్ ఐ కెన్ గివ్ లైక్ 85% నాకు చాలా మంచి సాంగ్స్ వచ్చాయి. ఉన్నంతలో ఐ గాట్ ఇన్ అ గుడ్ సాంగ్, గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాకు అదంతా బాగోదు. yeah, coming to like Sumati said, come after watching this movie. So what feeling or any message do you want so audience take back home of movie ko chaka abba I want these things and సో ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే అమర్ ఏం చేయగలడు, ఏం చెప్తానని చెప్పాడు, అది చెప్పాడా లేదా అనేది మాత్రం సినిమాలో కనిపిస్తది. నవ్విచ్చాను, డాన్సులతో వాళ్ళకి చూపించాను. ఎస్, మంచి మ్యూజిక్ తో, డాన్స్ తో, ఫైట్స్ తో, మై యాక్టింగ్ తో ఒక కొత్త అమర్ని అయితే చూపించాను. ఎస్, అమర్ చెప్పిన దానికి న్యాయం చేశాడు రా అని మాత్రం హ్యాపీగా తిరిగి ఇంటికి వెళ్తాను. లైక్ మూవీ నుంచి కొంచెం టెల్ట్ అవుతే, మీరు బీటెక్ లో ఐ మీన్ డైలాగ్ చెప్పారు కదా బిగ్ బాస్ లో, సాఫ్ట్వేర్ బిఫోర్ యాక్టింగ్ అండ్ ఆల్. అసలు ఈ పార్ట్ ఎందుకు మీకు చూస్ చేసుకోవాలనిపించింది? లేదండి, నాకు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ అంటేనే చాలా ఇష్టం. బట్ ఏంటంటే ఆ వయసులో మమ్మీ సపోర్ట్ తో లైక్ ఆడిషన్స్ రావడం, వెళ్ళడం, సో ప్రాపర్ గా మనకు ఛాన్సెస్ లేవు. బికాస్ అంత ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏం లేదు కాబట్టి. సో మీన్ వైల్ లో మెల్లగా చేస్తూ స్టార్ట్ అయిన జర్నీలో ఒక చోట షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేసుకుంటూ ఉన్నప్పుడు అరే ఏంటబ్బా, ఫినాన్షియల్ గా ఉంటాయి కదా, ఇబ్బందులు ఉంటాయి. సో నా టైంకి ఏదో జాబ్ వచ్చింది, సరే ఇంకా మన వల్ల కాదేమో అని చెప్పి వెళ్ళాను. 1 year ఉండలేకపోయాను, మరి జాబ్ కూడా నా వల్ల కాలేదు. సో అందుకే ఇమీడియట్ గా మళ్ళీ వచ్చి, సో మళ్ళీ స్క్రాప్ నుంచి కష్టపడుతూ ఈ రోజు ఇక్కడ దాకా. రవితేజ గారు ఏమైనా ఇంపాక్ట్ చేశారా ఈ కెరియర్ ని చూస్ చేసుకోవడానికి? మీకు ఫేవరెట్ కదా? యా, ఆబ్వియస్లీ నాకు అవ్వాలి అన్నప్పుడు ఎవరిలాగా మారాలి, ఇన్స్పిరేషన్ నాకు డాన్స్ అంటే చిరంజీవి గారు, ఎన్టీఆర్, ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి. డాన్స్ లో మనకు మంచి ప్రభుదేవ గారు. సో యాక్టింగ్ వచ్చేసరికి నా బాడీ లాంగ్వేజ్ కి నేను ఎవరిని చూసి కనెక్ట్ అయ్యానో తెలియదు, కానీ ఆ టైంలో నేను సింధూరం చూసినాక నుంచి కనెక్ట్ అయిపోయాను. సో ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఆబ్వియస్లీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావడం అనేది చాలా కష్టం. ఆయన వచ్చారు, సో అదే దావలో అదే కోవలో నేను కూడా ఈ రోజు ట్రై చేస్తున్నాను. అంటే సక్సెస్ రావాలి అంటే లాట్ ఆఫ్ పేషెన్స్. ఇమ్మీడియట్ గా నేను చేశాను, దీనివల్ల నాకు రిజల్ట్ రావట్లేదు, కనపడట్లేదు, అయ్యో నేను అనుకునేది వేరే, నేను రాత్రి అయిపోవాలంటే బిగ్ సక్సెస్ ఓన్లీ ఇట్ విల్ బిగిన్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్. సింధూరం లుక్ లాగానే ఉన్నారు ఇప్పుడు సేమ్. ఇప్పుడు ఇది నెక్స్ట్ అంటే వేరే లుక్ ట్రై చేస్తే, వేరే లుక్ కోసం ఐఎమ్ నౌ స్టార్టింగ్ మేక్ ఓవర్. థ్యాంక్ యూ. బాడీ లాంగ్వేజ్ చాలా అట్లా రిలేటబుల్ అనిపిస్తుంది అండి నాకు రవితేజ గారిది చూసినప్పుడు. అంటే మనం ఒకరిని గురువుగా మనం భావించి మనం చేస్తున్నప్పుడు చాలా మంది రవితేజ గారిని చూసినట్టుంది అంటే అవును. ఇప్పుడు మనం గురువు దగ్గర ఒక శిక్షణ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనం ఒక గురువు దగ్గర మనం శిక్షణ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనం ఆ గురువు నుంచి నేర్చుకున్న బాడీ లాంగ్వేజ్ మనకు అర్థం అవుతుంది కదా. విద్య మాత్రమే రాదు, ఆయన ఎలా చేసి చూపిస్తున్నారో అవి కూడా మనం అన్ని క్యాప్చర్ చేస్తాం. ఐ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్. అందులో ఆయన టచ్ ఎక్కువ కలక్కోకుండా అక్కడక్కడ నాకు బాడీ లాంగ్వేజ్ లో, యాక్టింగ్ లో అక్కడక్కడ ఒక చిన్న టచ్ అయితే ఉంటది. సో కంప్లీట్ గా అయితే తీసుకోను, ఎందుకంటే కంప్లీట్ గా తీసుకుంటే అప్పుడు రవితేజ గారు నువ్వు ఎందుకు అంటారు కాబట్టి కంప్లీట్ టచ్ అయితే లేదు, కానీ అక్కడక్కడ చిన్న కోటింగ్ ఉంటుంది. యా, సో కమింగ్ టు మీ కెరీర్, షార్ట్ ఫిలిమ్స్ నుంచి డిబేట్ చేస్తున్నారు, లైక్ సో దెన్ ఫార్వర్డ్ టీవీ సీరియల్స్ గా కంటిన్యూ చేస్తున్నారు. సో హౌ డిడ్ దట్ ఎర్లీ ట్రాన్సిషన్ కమింగ్ టు లైక్ అ బిగ్ స్క్రీన్? ఫస్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసుకున్నాను, షార్ట్ ఫిల్మ్స్ చేశాను, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాను సినిమాల్లో. అంటే ఆల్మోస్ట్ 7 to 8 ఫిల్మ్స్ జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను. తర్వాత మన కృష్ణార్జున యుద్ధం, మన మెర్లపాక్ గాంధీ గారు, అప్పుడు మహేష్ విట్ట వీళ్ళందరూ యాక్టర్స్, నేను దాంట్లో డైరెక్షన్ టీమ్. సో అలాగా మెల్లగా ఉండి నాని అని చూస్తూ భలే మగాడు పనిచేశాను. సో అన్ని ఇలాగ మెల్లగా అన్ని చూస్తూ ఐ వాజ్ లైక్ నేను అలా వెళ్ళాలి, కానీ వెళ్ళాలి అంటే మనకి దారి లేదు కదండి, ప్రాపర్ గైడెన్స్ లేదు, దారి లేదు, సపోర్ట్ లేదు, ఫినాన్షియల్ లేదు, ఏమీ లేనప్పుడు మనం ఏం చేస్తాం. సో నాకు వచ్చిన అవకాశం ఏంటి అనేది దాన్ని చూసుకొని ఏది వదలలేదు, ఎక్కడక్కడ ప్రూవ్ చేసుకొని
అక్కడ నుంచి నా నేమ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ నా బ్రాండ్ అంటే అమర్ అనేవాడిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చా. వచ్చిన స్కోప్ అది స్టేజా, ఓకే వాడేద్దాం. అది సీరియలా, ఓకే డన్. మనంటూ ఒక మార్క్ క్రియేట్ చేద్దాం. సో ఏంటి ఒక్కొక్క అడుగులు వేసుకుంటూ సినిమా వైపుగా స్టార్ట్ అయిన జర్నీ ఫైనల్ గా సినిమా దగ్గరకు వచ్చి ఆగింది. మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ డిఫరెంట్ ఫార్మాట్స్ లో లైక్ ఫిలిమ్స్ కానీ, లాంగ్ రన్నింగ్ టీవీ షోస్, షార్ట్ ఫిలిమ్స్, వీటన్నిటిలో మీకు ఏ ఫార్మాట్ అంటే చాలా ఇష్టం? దీన్ని ఫార్మాట్ అనడానికన్నా కానీ నేను ప్రతి ఒక్క అడుగులో ఒక కొత్త వర్క్ సినిమాకి రావాలి అంటే దాని ముందు మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సింది చాలా ఉంది. మన మేక్ ఓవర్స్ ఎలా మార్చుకోవాలి, డైలాగ్ డెలివరీస్ ఎలా ఉంటాయి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా పెట్టుకోవాలి, అది సీరియల్లో అయితే ఎలా ఉంటుంది, సినిమాకి అయితే ఎలా ఉంటుంది, వీటన్నిటిని చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చిన చోట ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఆలోచిస్తూ ప్లాన్ చేసుకున్న కెరియర్. సో సీరియలా, సినిమానా, యూట్యూబా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ యాక్టింగ్. కమింగ్ టు లైక్ బిగ్ బాస్ సీజన్ తెలుగు 7 లైక్ అది ఒక డిఫరెంట్ అమర్దీప్ గారిని రివీల్ చేసింది. సో లుకింగ్ బ్యాక్, సో వాట్స్ ది వన్ థింగ్ యూ డిస్కవర్డ్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఏంటి అర్థం కదా. సీజన్ 7 బిగ్ బాస్ లోకి వెళ్ళాక ఒక డిఫరెంట్ అమర్దీప్ గారిని పరిచయం చేసింది ఆడియన్స్ కి. ఐ మీన్ క్లోజ్ గా కంపేర్డ్ టు లైక్ యాక్టింగ్ ఇన్ షార్ట్ ఫిలిమ్స్ అయినా, మూవీస్ లో అయినా. సో వాట్స్ ది వన్ థింగ్ యూ డిస్కవర్డ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్సైడ్ ది హౌస్? అది మన మెంటాలిటీ వ్యక్తిగతం అవన్నీ అనుకుని చెప్తారు కానీ మన క్యారెక్టరైజేషన్ అంటారు కానీ ఒకటి చెప్తాను, అదొక వేరే ప్రపంచం. జస్ట్ ఇమాజిన్ ఒక రూమ్ లో, ఐ థింక్ ఒక కొరియన్ సిరీస్ కూడా ఉంటుంది, ఒక రూమ్ లో ఒక 20 మందిని ఒక రూమ్ లో పెట్టేసి బయట ఏం జరుగుతుందో తెలియదు, ఫోన్ లేదు, ఏమీ లేదు, ఏంటి తెలియకోకుండా ఒక చోట పెట్టేస్తే మనలో ఎన్ని రోజులని మనకున్న ఫీలింగ్స్ కానీ, ఇరిటేషన్స్, ఫ్రస్ట్రేషన్స్, రిలాక్సేషన్స్ ఇవన్నీ ఎలా క్లియర్ అవుతాయి? సో అక్కడ ఉన్నప్పుడు ఆ హీట్ ఆఫ్ ద టైమ్ లో ఆ క్లోజ్డ్ ఏరియాలో మనం ఏంటి అనేది 2-3 రోజులు, 4-5 రోజులు ఉండొచ్చు. ఆ తర్వాత ఏమైపోతుందంటే వెక్స్ అయిపోతాం ఎవరైనా. అటువంటి దాంట్లో నేను ఏదైనా బిహేవ్ చేసినా కానీ, ఏదైనా మాట్లాడినా అలానే ఉంటదేమో కానీ నార్మల్ గా దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్. నేను జోవెల్ గా ఉండడమే నాకు ఇష్టం. నేను ఎక్కడున్నా మనుషులతో సరదాగా మాట్లాడుకుంటూ పోవడం, నన్ను గెలికితే తప్ప నేను ఎవరిని గెలక. ఆ సెట్టింగ్ చాలా కష్టం. ఐ మీన్ దాంట్లో మీరు సర్వైవ్ అయ్యి టాప్ 2 వరకు వచ్చారు అంటే చాలా అది నిజంగా అదృష్టం అండి. అండ్ ఆల్సో నేను మిమ్మల్ని బీబీ జోడీలో కూడా ఫాలో అవుతాను. ముందు సీజన్ చూస్తాను అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నాను. లైక్ మీరు ట్రైన్ డాన్సర్ కదా, హౌ ఇస్ లైక్ మీ డాన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ అది అలా ఎలా స్టార్ట్ అయింది అసలు మీరు డాన్స్ మా చేయడం? డాడీ మమ్మీ ఇద్దరు కూచిపూడి డాన్స్. ఓకే. మామ్ అండ్ డాడ్ బోత్. డాడీ నాట్య బ్రహ్మ అవార్డు గ్రహీత, డాడీ కూచిపూడి డాన్స్ వాజ్ నాట్య బ్రహ్మ. సో అలాగే చిన్నప్పటి నుంచి నాన్న ఈజ్ మై కొరియోగ్రాఫర్, ఫస్ట్ కొరియోగ్రాఫర్ ఇన్ మై లైఫ్. సో అలాగా స్లోగా నాన్న దగ్గర నేర్చుకుంటూ, షోస్ చేసుకుంటూ, చిన్నప్పటి నుంచి కాంపిటీషన్స్ అటెండ్ అవుతూ, దట్స్ వై డాన్స్ ఈజ్ లైక్, నేను ఎప్పుడు పడిపోయిన పొజిషన్ లో, నేను కనపడని పొజిషన్ లో ఉన్నప్పుడు నాకు డాన్స్ లేపి కూర్చోబెడతాను. సో ఐ లవ్ డాన్సింగ్. డాన్స్ అంటే చాలా ఇష్టం చేయడం. సో అలాగా ఇంకా బీబీ జోడీ ఐ యాక్సెప్టెడ్ బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ ఈస్ మై లాస్ట్ డాన్స్ రియాలిటీ షోస్. ఇంకా నేను నో మోర్ రియాలిటీ షోస్ ఏవి చేయట్లేదు. దిస్ ఈస్ మై లాస్ట్ షో ఇన్ మై లైఫ్. అందుకని యాక్సెప్ట్ చేసి ఐ వాంట్ టు డూ సమ్ గుడ్ కాన్సెప్ట్స్ డాన్స్ చేసి. నా సినిమా కూడా ప్రమోషన్ ఉంది. సో మనకు హెల్ప్ చేస్తున్నప్పుడు, మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఏం కావాలో మనం చేయాలి. సో ఇట్స్ మై ఎథిక్స్, ఐ డూ ఫాలో దట్. మీరు తేజు గారు చేసిన కుంకుమ ఆ డాన్స్ అని నాకు చాలా ఇష్టం. లైక్ టూ గుడ్ ఉంది. చాలా బాగుంటది. ఇట్స్ వెరీ ఎమోషనల్ సాంగ్ అండ్ చాలా క్యూట్ గా ఉంటది. యా, చాలా ప్రిటీగా ఉంటారు తేజు గారు కూడా ఆ సాంగ్ లో. లైక్ చాలా ఇష్టం ఆ సాంగ్. చేసిన అన్ని పర్ఫార్మెన్సెస్ లో అది చాలా చాలా బెస్ట్. ఇప్పుడు కూడా చాలా మంచిగా ఉంది పర్ఫార్మెన్సెస్ ఎవ్రీ వీక్. లైక్ యా, ఫుల్ ఎంటర్టైనింగ్. డిఫరెంట్ గా మా మాస్టర్, అదే మన గోవింద్ మాస్టర్. సో సుమతిలో హుక్ స్టెప్ కూడా గోవింద్ మాస్టర్ కొరియోగ్రాఫ్. ఎంటైర్ సుమతి శతకం సింగిల్ కార్డ్ మాస్టర్ చేసి, యా హుక్ స్టెప్స్ అని ప్రతి మాస్టర్ చేసి. కమింగ్ టు మీ రియల్ లైఫ్, డూ యూ హ్యావ్ ఎనీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ లైక్ వేర్ యూ ఫెల్ట్ ఇది సినిమా కాదు, నా లైఫ్ లో జరిగింది? అదే ప్రతి ఒక్కరికి ఉండే రెగ్యులర్ థాట్స్, రెగ్యులర్ ఆలోచనలే. నా లైఫ్ లో ఎలా జరిగింది, అలా జరిగింది. నేను ఒకటే చెప్తాను, జరిగిపోయిన వాటి గురించి మనం ఎంత చెప్పుకుంటాము ప్రజలకు గానీ, ఎవరికైనా గానీ. ఇప్పుడు అది ఎంత అర్రే, ఆ జాలి అనేది వస్తుంది చూసారా, సింపతి అనే కార్డు మనం వాడుతున్నాం అనుకుంటారే, అది వద్దే వద్దు. ఎందుకంటే నేను బాగా తెలుసుకొని నేర్చుకుంది ఒకటి ఏంటంటే, పాస్ట్ లో నువ్వు ఏం అనుభవించావు అనేది నీకు మాత్రమే తెలియాలి. ప్రజెంట్ లో ఏం చేస్తున్నావు అనేది మాత్రం దాచి ఉంచాలి. ఫ్యూచర్ లో నువ్వు ఏం చేయబోతున్నావు అందరికి చూపించు. ఇది నేను నేర్చుకున్నాను. అందుకే ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచించను. అయిపోయింది, జరిగింది. వాటి గురించి నేను చాలా బాధపడిన రోజులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నా బాధ నేను పడాలి, నా బాధ నేను అనుభవించాలి. ఆ బాధను ఎవరికి ఇవ్వకు. అసలు
అసలు ఈ టైటిల్ ఎలా వచ్చింది అసలు 'సుమతి శతకం' అని? అది స్టోరీ వీళ్ళు రాసుకున్నప్పుడే వాళ్ళు పెట్టేసుకున్నారు టైటిల్. సో శతకం అంటే 100. సో సుమతి ఈజ్ లైక్ హీరోయిన్ లీడ్ రోల్. సో హీరో జాతకం ప్రకారంగా 99 మంది అమ్మాయిలు వాడి లైఫ్ లో నుంచి వెళ్ళిపోతే వీడు ప్రేమించిన లాస్ట్ అమ్మాయే ఆ 100వ అమ్మాయి సుమతి. కాబట్టి సుమతి శతకం. ఓకే. నైస్. సరే సరే. Yeah. అక్కడ మీకు టైం ఎంత అయిందండి? 10 AM. తను యుఎస్ లో ఉంటుంది, నేను కెనడాలో ఉంటాను. తనకేమో 9 అయింది, నాకేమో 10 మార్నింగ్. నేను April 28th ఐఎమ్ కమింగ్ టు USA. ఇది Okay. న్యూయార్క్ అనుకుంటాను. ఐ టెల్ యూ, చెప్తాను. Okay. Sure. సో డెఫినెట్ గా. సపోజ్ డూ యూ హ్యావ్ ఎనీ ఎవర్ ఒక రాంగ్ ప్లేస్ కి వెళ్ళి కాన్ఫిడెంట్ గా దట్ ఇట్ వాజ్ ఎ రైట్ అని ఎప్పుడైనా సిచ్యువేషన్ ఫేస్ చేసినారా? సో వాట్ హ్యాపెండ్? రాంగ్ ప్లేస్ మీన్స్ అంటే మీరు ఒక రాంగ్ ప్లేస్ కి రూట్ వేసి అయినా సంథింగ్ డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఇట్ వాజ్ రైట్ అని ఆర్గ్యూ చేసిన మూమెంట్? అవి బొచ్చుడున్నాయి లైఫ్ లో. ఒకటి కాదు, 2. ఒక్కోసారి ఏం చేయలేని పరిస్థితిలో ఆర్గ్యుమెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి తప్పదు, అలా చేశాను. బట్ అవన్నీ ఇప్పుడు ఆలోచిస్తాను, సిల్లీ థింగ్స్ బేసిక్ గా ఉండదండి బాబు. మళ్ళీ ఎందుకు నేను చెత్త తవ్వుకోవడం, దాని గురించి ఎందుకులే. మీరు తేజు గారు ఇద్దరు యాక్టర్స్ కదా, లైక్ హౌ డూ యూ సపోర్ట్ ఈచ్ అదర్స్ కెరియర్స్ అండ్ మీ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ ని ఎలా మీరు సార్ట్ చేసుకుంటారు వెన్ బోత్ ఆఫ్ యూ ఆర్ ఇంటూ యాక్టింగ్? అండ్ సపోర్ట్ ఏం లేదండి, తన వర్క్ తను చేసుకుంటూ ఉంటది. సో నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నప్పుడు కలిసి హ్యాపీగా ఉండడం, మాట్లాడడం, ఏదైనా సరదాగా టైం తీసుకొని బయటకు వెళ్ళడం. సింపుల్ లైఫ్, నాట్ అన్ ఊహల్లో అందకోకుండా బతికే ఎగ్జాస్టెడ్ చేసి బయట ఉన్న 100 మంది దాకా అంటే అతి ప్రేమ దూరత లక్షణం లాగా అలాంటివి ఉండవు. మా ఎమోషన్స్ మా దగ్గరే ఉంటాయి, మా ఫీలింగ్స్ మా దగ్గరే ఉంటాయి. ఉండాలన్నప్పుడు ఉంటాం, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాం. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. మీ మూవీ చూసినప్పుడు తేజు గారి రియాక్షన్? షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఫైనల్ గా వెయిట్ చేసినందుకు నాకు ఒక మంచి స్టోరీ అండ్ సినిమా పడింది, సక్సెస్ వచ్చింది అని తను కూడా చాలా హ్యాపీ. సో ఇది మీ డైలీ హ్యాబిట్, ఐ మీన్ వన్ ఎవ్రీడే హ్యాబిట్ ఆఫ్ యువర్స్ దట్ లైక్ పీపుల్ అరౌండ్ యూ ఆల్వేస్ లాఫ్ ఇట్. మీకు రొటీన్ అయి ఉండొచ్చు, కాకపోతే పక్కన వాళ్ళకి. నా హ్యాబిట్ ఊరికే తిరగడం. ఎలా తిరుగుతానంటే కార్ వేసుకుని ఒకవేళ వెళ్ళాలనిపిస్తుంది అనుకోండి, సరదాగా అలా గోవాకు, సరదాగా అలా బాంబేకు అలా ఊరికి వెళ్ళిపోయి వస్తుంటాను. బోర్ కొడితే పొద్దున్నే కార్ స్టార్ట్ చేసి ఫ్రెండ్స్ ఎక్కించుకుంటా, ఏం చెప్పను, ఆడ వేసి అట్లా అడితే టీ తాగొద్దాం పదా అని, అంతే. అది బండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా చాలా సార్లు చేశాను అనమాట. అందుకే అది వెరీ బ్యాడ్. మూడ్ బాగాలేకపోయినా, ఎప్పుడైనా కోపం వచ్చినా కార్ వేసుకుని వెళ్ళిపోతాను. సుమతి శతకం కానీ వేరే మూవీస్ ఆర్ లైక్ యాక్టింగ్ కెరియర్ లో మీకు రిసీవ్ అయిన లైక్ మీరు రిసీవ్ చేసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ అ ఫ్యాన్? ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నాకు రిసీవ్ అవుతున్న ఒకే ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, అన్నా నువ్వు హిట్ కొట్టు, నువ్వు ఏదనుకున్నావో, ఇన్ని రోజులు నువ్వు ఏది కష్టపడ్డావు, దేనికోసం చూసావో అది మాకు కనిపించింది. నిన్ను అక్కడ చూస్తుంటే ఒక కొత్త హీరో చేసినట్టుగా లేదు, చాలా బాగా చేసావు అని సాటిస్ఫై అయ్యారు థియేటర్కి వెళ్ళి. లాగాను అంతమంది చాలా. ఐ థింక్ దట్స్ ఒక మంచి కాంప్లిమెంట్ ఫస్ట్ ఫిల్మ్ లో లేదు. Yeah. Do you have any small or any silly moment from your daily life that still makes you laugh? ఎప్పుడు గుర్తు, రీసెంట్ ఆర్ ఎనీ? సిల్లీ అలా ఏమి ఉండవే. ఒక్కోసారి మన మాటమే పెద్ద సిల్లీగా నేను ఎప్పుడు మాట్లాడినా ఒక్కోసారి సిల్లీగానే మాట్లాడతాను. సీరియస్ గా తీసుకోను కొన్ని విషయాల్ని. ఏది సీరియస్ గా తీసుకోలేదు అది తీసుకోను, పనికి మాలవన్నీ సీరియస్ గా తీసుకుంటాను. అదే నాకు సిల్లీ. సో కమింగ్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వీక్, మీకు ఏమైనా కాలేజ్ డేస్ లో ఏమైనా మెమరీస్ ఉన్నాయా? సారీ ఉన్నాయి. ఆ మెమరబుల్ అమ్మాయిలందరూ యుఎస్ లో సెటిల్ అయ్యారు, ఇద్దరు కెనడాలో సెటిల్ అయ్యారు. మంచిగా పిల్ల పాపలతో సుఖంగా ఉన్నారు పెళ్లిళ్ళు చేసుకుని. నాకు వ్యాలంటైన్స్ డే అచ్చరాదు బ్రో. నేను వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ చేసిన ప్రతి అమ్మాయితోనూ బ్రేకప్ అయినా. అయ్యో, నాకు అవి అచ్చరాలే, చిన్నప్పటి నుంచి అచ్చరాలేదు. అందుకే మీ లక్కీ అనుకోండి ఇప్పుడు తేజు గారు. అంతే, ఎందుకంటే నేను కరెక్ట్ ఫిబ్రవరిలో ప్రపోజ్ చేయలేదు, అందుకని లక్కీ. So, like, do you have any other? Or I will go for quick rapid fire. Yeah, one last question. Like, మీరు life after or like movie career after సుమతి శతకం చేంజ్ అవుతుంది, మీకు ఇంకా వేరే ప్రాజెక్ట్స్ వస్తాయని మీకు అనిపిస్తుందా? అంటే will life change after సుమతి శతకం? Yeah, sure. Because I showed my talent, I proved myself. ఇంకా ఇంతకన్నా ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక అవకాశం ఎక్కడైనా ఇంకో మంచి సబ్జెక్ట్ తో రావాలి. బట్ దిస్ ఇస్ a very good one, the good opening for me. అంటే నాలాంటి ఒక డెబ్యూ అండ్ అప్కమింగ్ రావాలనుకునే వాడికి ఒక మంచి, నేను చెప్పే కదా, ఒక మెట్టు ఎక్కాను. ఇట్స్ a good milestone for me. అండ్ మెల్లమెల్లగా టాక్ మారిపోయింది. ఐ వాజ్ సో హ్యాపీ దట్ మెల్లమెల్లగా టాక్ మారిపోయింది, థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. నేను ఫస్ట్ రోజు బాగా డిసప్పాయింట్ లో ఉండే, సెకండ్ రోజు డిసప్పాయింట్ లో ఉండే,
ఎప్పుడైతే థియేటర్స్ ఫిల్ అయిపోయి రెస్పాన్స్ రావడం చూసానో నిజంగా యా ఓకే నేను మాటిచ్చుకోననేది జరిగిందిలే అనుకుని కొద్దిగా హ్యాపీగా ఉన్నాను. మీ I'm so హార్డ్ వర్క్ మీకు ఇంకా మంచి మూవీస్ రావాలి, మమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేయాలని. యా తప్పకుండా మీరు కూడా యుఎస్ లో కెనడాలో ఉండి మీరు నా కోసం నాతో మాట్లాడడానికి ఒక మంచి స్కోప్ ఇచ్చారు. ఐ డింట్ నో ఇలాగ ఇంటర్వ్యూస్ చేయొచ్చు అని. నన్ను కూడా అక్కడ ఉండే వాళ్ళు చూస్తారని నాకు తెలియదు. యా బ్రో, ఫర్ షూర్ చూస్తాము. చాలా మంది తెలుగు మూవీస్ అయినా మిమ్మల్ని యా ఒక మంచి మూవీస్ ఆల్వేస్ సపోర్ట్. యా ఇప్పట్లో అందరూ లైక్ యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ అలా కాకుండా మూవీ కాన్సెప్ట్ అది బాగుంటే లైక్ సపోర్ట్ చేయడానికి లైక్ వీఆర్ ఆల్. తప్పకుండా అమ్మా, ఇంకా నుంచి అమర్ నుంచి ఎటువంటి సినిమాలు వచ్చినా సరే అది మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గానే ఉంటది తప్ప బిల్డప్లు ఎక్కువ ఉండవు. ఓన్లీ మంచి కాన్సెప్ట్ తోనే వస్తాను. లేట్ అయినా సరే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలే తీసుకొని మెల్లగా కమర్షియల్ కి టర్న్ అవుతాను. కానీ ఐ వోంట్ డూ డైరెక్ట్లీ రఫ్ గా ఏది ఉండకోకుండా చాలా ప్లాన్డ్ గా నా కెరియర్ ని ప్లాన్ చేసుకొని మీరందరూ నా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని ఏమాత్రం తక్కువ చేయకోకుండా మంచి సినిమాలు చేస్తాను ఇంకా మీద. Yeah, we'll go like a quick rapid fire with this one small session. Okay. Then we'll finish. So, one most useless talent you have. యూజ్లెస్ టాలెంట్ ఉందమ్మా. ఏ టాలెంట్ లేకపోవడమే నాకు యూజ్లెస్ టాలెంట్. ఒక్కొక్కసారి అవసరమైన దానికి మించి ఎక్కువ చేస్తాను ఒక్కొక్కసారి. అదే So, one thing you pretend to like but actually do. లైక్ ఏమున్నాయి అబ్బా, అలా ఏం లేదబ్బా, అని నచ్చుతాయి మనకు. So, biggest excuse that you give when you are late. So, family kind of, friends kind of, actors. షూట్ ఉందిరా, టైం లేదురా, అంతే. So, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. suppose if acting doesn't work, what job would you really? మేబీ డ్రైవర్. So, one habit people around you always complain about. కోపం. Food you love. Yeah. ఫుడ్ Yeah. అన్నం పప్పు అప్పడాలు బాగా ఇష్టం. సో మోస్ట్ అవకన్ మూమెంట్ లైక్ ఫ్యాన్ మూమెంట్ అయినా, షూటింగ్ లో అయినా, ఏదైనా అవాక్ అయిన మూమెంట్స్ నన్ను ఎవడో ఇంతవరకు అంత అవాక్క పరచలేదు. ఏదైనా పడితే నేను మీకే చెప్తాను. సపోజ్ యువర్ లైఫ్ వాజ్ ఎ మూవీ, సో వాట్ జానర్ ఇట్ బి టుడే? ప్రెసెంట్ ట్రెండింగ్ మూవీస్ అయినా ఏది అర్థం కదా ఏంటి? మీ లైఫ్ ఒక మూవీ లాగా తీస్తే సపోజ్ ఏ జానర్ కరెక్ట్ గా ఉంది? నాదా మంచి కితకితలు, ఆ ఒక్కటి అడకు, అర్జున్ రెడ్డి, అనిమల్ ఇవన్నీ కలిపి తీసేచ్చు సినిమా, అంత బాగుంటది. ఫైనల్లీ వన్ లైక్ యూ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అయినా రోజు ఏదో ఒకటి ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేదంటే అలా ఏం ఉండదు బ్రో. నాకు అంటే స్పెసిఫిక్ గా ఏం ఉండదు. రొటీన్ గా వెళ్ళిపోతాను, నోటికి ఏమొస్తుంది అది మాట్లాడుకుంటూ మెల్లగా, అంటే మంచిగానే వెళ్ళిపోతూ ఉంటాను. That's it bro. Thank you so much for joining. And even abroad లో కూడా చాలా యంగ్ టాలెంట్ మూవీస్ తీస్తున్నారు. దే ఆర్ షోయింగ్ themselves. సినిమాని కొద్దిగా మీ సైడ్ నుంచి ఏదైనా ప్రమోట్ ఉంటే కొద్దిగా చేయండి తప్పకుండా. ఇట్స్ గుడ్ మూవీ. We'll see our faith. Sure. Thank you so much. Thank you so much. Thank you. Samar garu. Thank you.